గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేసినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు తెనాలి ఏసీబీ సిఐ కొల్లిపర ఎస్ఐ సిబ్బందితో కలిసి మండల పరిధిలోని ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మున్నంగి, కొల్లిపర, వల్లాభపురం, బొమ్ము, వానిపాలెం కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాడులు జరిగాయి. ఇక దొంగ బిల్లులతో వస్తున్న 4 ఇసుక లారీలతో పాటు అసలు బిల్లు లేకుండా వస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇసుక లారీలను సీజ్ చేయడంతో పాటు లారీల డ్రైవర్లపై, యాజమాన్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకి తెనాలి ఏసీబీ సిఐ చలం సారు మరియు కొల్లిపర ఎస్ఐ మరియు సిబ్బందులు కలిసి ముందస్తు సమాచారంతో కొల్లిపరలోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా వరుసగా 4 లారీలు రావడం జరిగింది. వాటి యొక్క బిల్లులు తనిఖీ చేయగా అనుమానించి వాటిని వెరిఫై చేయగా అవి నకిలీ బిల్లులు అని తేలింది. ఆ 4 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మరొక బిల్లు లేనటువంటి మరొక లారీని కూడా ఎస్సీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. దానిపై కూడా కేసు నమోదు చేయండి. మొత్తం మీద నకిలీ బిల్లుతో అక్రమంగా తరలిస్తున్నటువంటి 5 లారీలను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేయడమైనది. అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడిన ఎడల వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ఎడల పోలీసు వారికి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం.